హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29 పత్రలేఖన్కి సంబంధించి ఆల్రెడీ 6 లెటర్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు, లేదు అంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి లెటర్ వచ్చేసి పత్రలేఖన్ నెంబర్ 7. సో హిందీ सीखने की आवश्यकता बताते हुए मित्र के नाम पत्र लिखिए. సో హిందీ నేర్చుకోవడం యొక్క అంటే ఎంతవరకు అవసరము, హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మీ మిత్రునికి ఒక లేఖ రాయండి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ అయితే అన్ని లెటర్స్కి రాసినట్టుగానే మనము రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో ఫస్ట్ ప్లేస్ అండ్ డేట్ రాస్తాము. సో ప్లేస్ తర్వాత కామా పెట్టాలి, దినాంక్ డేట్ తర్వాత పుల్ స్టాప్ పెడతాము. ఎందుకంటే నంబర్స్లో డిజిట్స్లో మనకి ఎండ్ అయినప్పుడు ఈ డాట్ పుల్ స్టాప్ యూస్ చేసుకుంటాము. లేదు లెటర్స్తో ఎండ్ అయితే, ఈ విధంగా అక్షరాలతో ఎండ్ అయినట్లయితే అక్కడ మనము హిందీ పూర్ణ విరామ్ని యూస్ చేస్తామన్నమాట. సో అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ కడప కామా పెట్టాము. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, నేను ప్రతి లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పానండి. ఎందుకంటే అందరికీ కన్వీనియంట్గా సింపుల్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలరు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ కడప అని ఇవ్వడం జరిగింది ప్రతి లెటర్లో కూడా నేను. సో దీన్ని నేర్చుకున్నామంటే మనము ఎలాంటి లెటర్లో అయినా ఒకే స్పెల్లింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మిస్టేక్ కాదనమాట, ఎక్కువసార్లు మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి. సో కడప కామా, నెక్స్ట్ దినాంక్ డేట్ రాసిన తర్వాత ఈ పుల్ స్టాప్ పెడతాము. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం, ఎవరికి లెటర్ రాస్తున్నాము, మిత్రకే నామ్ పత్ర అని చెప్పి క్వశ్చన్లో అడిగారు. సో ఫ్రెండ్కి రాయమన్నారు కాబట్టి ప్రియమైన మిత్రుడికి అని చెప్పి కామా పెట్టేసి తర్వాత మ్యాటర్ రాస్తాం అనమాట. దేని గురించి రాయమన్నారు మనల్ని? హిందీ సీఖనేకి ఆవశ్యకత, హిందీ నేర్చుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి. అయితే ఫస్ట్ ఇక్కడ మై యహా కుశల్ హూ, ఆశా కర్తా హూ కి తుమ్ భీ వహా కుశల్ హోంగే, నేను ఇక్కడ బాగున్నాను, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను. మై యహా అచ్చీ తరహసే పఢ్ రహా హూ, నేను ఇక్కడ బాగా చదువుకుంటున్నాను. మే హిందీ భాషా సంబంధీ రాష్ట్ర భాషా పరీక్షా కే లియే తయారీ కర్ రహా హూ. హిందీ సీఖనా బహుత్ జరూరీ హై, యహ భారత్ కి రాజ్భాషా హై. అయితే నేను హిందీ భాషకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. హిందీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన నేషనల్ లాంగ్వేజ్. ఇసే సీఖనా ఆసాన్ హై, ఈ భాషను నేర్చుకోవడం చాలా సులభం. ఇసే సీఖనే సే పూరే భారత్ మే ఘూమ్ సక్తే హై. సో హిందీ నేర్చుకోవడం వల్ల భారతదేశం అంతా మనం పర్యటించవచ్చు, ఏ ప్లేస్ అయినా. ఏక్ దూసరే సే బాత్చీత్ కర్ సక్తే హై, సో అంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో కమ్యూనికేషన్కి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. తుమ్ భీ హిందీ సీఖనేకి కోషిష్ కరో, నువ్వు కూడా హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నించు. అగ్లీ బార్ పత్ర లిఖతే సమయ హిందీ మే లిఖనా, ఈసారి నువ్వు నాకు లెటర్ రాసేటప్పుడు హిందీలో రాయ్. తుమ్హారే మాతాపితాకో ప్రణామ్ కెహనా, మీ తల్లిదండ్రులకి నా నమస్కారాలు తెలియజేయమని చెప్పి రాసేసిన తర్వాత లాస్ట్లో తుమ్హారా ప్రియమిత్ర, ఇట్లు నీ ప్రియమిత్రుడు కామా. సో నేమ్ రాయకూడదు కాబట్టి మనము ఇంటూస్ పెట్టాము. సో నేమ్ అంటే మనకు అక్షరాలతోనే ముగిస్తుంది కదా, కాబట్టి ఇక్కడ పూర్ణ విరామ్, ఈ లైన్ పుల్ స్టాప్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అడ్రస్ రాయాలి కదా, లెటర్ పోస్ట్ చేయాలంటే పతా. ఇక్కడ కూడా చూడండి, అడ్రస్లో కూడా నేను మదన్, ఇక్కడ ఎలాంటి మాత్రమే ఉండవు అనమాట ఈ నేమ్లో, అందుకని సింపుల్గా ఉంటుందని రామ్, మదన్ ఇలాంటివి చెప్తూ ఉంటాను. సో కే మదన్, మకాన్ నెంబర్, ప్రతిదానికి కామాస్ వస్తాయన్నమాట. రామ్ నగర్ కామా విజయవాడ. సో ఇది విజయవాడతో ఇక్కడ అడ్రస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనము మళ్ళీ పూర్ణ విరామ్ పుల్ స్టాప్ అనేది ఈ లైన్ పుల్ స్టాప్ని యూస్ చేసుకుంటాము. సో చూసారా, ఈ విధంగా మనము ఒక ఫ్రెండ్కి లెటర్ రాయండి అన్నప్పుడు ఈ విధంగా మనం నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేసామంటే ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫామ్గా రావడం జరుగుతుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కానీ అంటే ఎవరైనా ఫస్ట్ టైం ఇది వింటున్నారు, చూస్తున్నారు మన వీడియో అంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.